టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు తన అందం, నటన, కష్టపడి పనిచేసే ధోరణి వల్ల స్టార్ హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె ప్రొఫెషనల్ లైఫ్లో మంచి సక్సెస్ సాధించగా పర్సనల్ లైఫ్లో మాత్రం అదృష్టవంతంగా కలిసి రాలేదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఒంటరిగా జీవిస్తూ కెరీర్పై దృష్టి పెట్టింది. కొంతకాలంగా ఆమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడిన విషయమూ తెలిసిందే. ఈ సమస్య నుంచి కోలుకున్న సమంత మళ్లీ సినిమాలపైనే మక్కువ చూపిస్తూ పునరావిష్కరణలో ఉంది. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమంత మాట్లాడుతూ, నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ముఖ్యంగా నాగ చైతన్యతో విడిపోయినప్పుడు, మయోసైటిస్ బారిన పడినప్పుడు కొందరు పైశాచిక ఆనందాన్ని పొందారు. నా భవిష్యత్తుపై వారే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆ వ్యాఖ్యలు మొదట్లో నన్ను బాధ పెట్టాయి, కానీ ఇప్పుడు అలాంటి వారిని పట్టించుకోవటం పూర్తిగా మానేశాను అని పేర్కొంది. ఆమె ఈ వ్యాఖ్యలతో ఎమోషనల్ అయినప్పటికీ తన స్థైర్యాన్ని మిగిలిపెట్టినట్లు తెలిపారు. సమంత చేసిన ఈ వ్యాఖ్యలపై ఆమె అభిమానులు ఎంతో మద్దతు తెలిపారు. సోషల్ మీడియాలో ఆమెకు ఆడవాళ్లుగా నిలిచేలా స్పందిస్తూ ధైర్యాన్ని మెచ్చుకున్నారు. సమంత ఒక నిజమైన ఫైటర్ అని చాలా మంది అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మద్దతు ఆమె తన జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొంటూ కొత్త ప్రాజెక్టులపై కూడా దృష్టి సాధించగలుగుతోంది. సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం బాలీవుడ్లో రక్తబ్రహ్మణ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ప్రముఖ దర్శకురాలైన రాజన్రికే దర్శకత్వంలో తెరకెక్కుతోంది. షూటింగ్ దశలో ఉంది. అదనంగా తెలుగులోను నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే ప్రాజెక్టులో భాగమవుతోంది. సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో గతంలో వచ్చిన బేబీ సినిమా విజయవంతమైన నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్టుపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తన ప్రొఫెషనల్ కెరియర్లో సమంత సాధించిన విజయాలు, వ్యక్తిగత కష్టాలను అధిగమించిన విధానం ఆమెను ఒక ఫైటర్గా నిలిపాయి. ఆమె అభిమానులు కూడా ఈ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆమెకి స్ఫూర్తినందిస్తున్నారు. సమంతకి ఇప్పుడు పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉంది. అలాగే ఆమె వ్యక్తిగత జీవితం స్థిరమైన మార్గంలో కొనసాగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.